ఆంధ్రాకి అది అట్రిబ్యూట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని 12 ఏళ్ళు పెద్ద పెద్ద విషయాలు సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని 5th పార్ట్ తీస్తాం అప్పుడు మాట్లాడదాం. లైటర్ వేలో మొన్న బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మోక్షాజ్ఞ నన్ను ఫాలో అవ్వకుండా విశ్వక్సేన్ ఫాలో అవుతూ బెటర్ అన్నారు. మోక్షాజ్ఞ గారు మీ దగ్గరకు వచ్చి అడిగి నేను ఆయన టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ నేను పోలే సార్ ఆ స్కూల్ కి, నాకెట్లా తెలుస్తుంది వెంటనే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టున్నారు. క్షమిస్తారు అందరు కలిసి, క్షమిస్తే మాట్లాడతారు. సో అది ఆన్సర్ చేసేస్తారు. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసి ఉండేది. సో ఆయన మోక్షకు చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లెట్ మారుతూ ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి ముందు ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు స్పీకర్ వెళ్ళిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నది మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేం చెయ్యొద్దు అన్నవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకోనికి ఉంటుంది దాని గురించి. ఫోన్లో ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ చేస్తుంటారు కదా సార్. చేసే అన్ని కూడా ఇప్పుడు డీజే టిల్లు కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ అన్ని కూడా ఏంటంటే కొంచెం యూనిక్ పాయింట్తో వస్తుంటాయి కదా. సో మరి ఇంత సినీ సర్కిల్ ఇంత మెయింటైన్ చేస్తున్న మీరు ప్యాన్ ఇండియా లెవెల్ అనేది బాగా ఉంది కదా. సో మరి ఆ రేంజ్ ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఇవన్నీ కూడా యూనిక్ పాయింట్స్, ఇవన్నీ ఏదో జనరల్గా వచ్చే సినిమాలు కాదు కదా మీరు తీసేవి. ప్యాన్ ఇండియా అనేది ఎందుకు టచ్ చేయట్లేదు సితారా ఎంటర్టైన్మెంట్ ప్లాన్? ఇక్కడ మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాం, ఇంకా అక్కడికి అంటే ముందు ఆడియన్స్ సినిమా వెళ్ళే ముందు మీ అందరిని ఫేస్ చేయాలి కదా. అందుకని మిమ్మల్ని ముందు తెలుగు సినిమాలకు తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపించింది ప్రాంతీయ భావాలు ఎక్కువ. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.